హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పెద్దవాళ్ళకి కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ ఇంకా జాయింట్ పెయిన్స్తో ఇంకా మజిల్ పెయిన్స్తో అయితే బాధపడుతూ ఉంటారండి. వాటికి పెయిన్ కిల్లర్స్ వెంటనే వాడేయడం కూడా అంత మంచిది కాదు. సో ఇలా మన హోమ్ రెమెడీతో వాటిని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయాలి. వీటి వలన అయితే మంచి రిలాక్సేషన్ ఇంకా ఉపశమనం కూడా ఉంటుందండి. చూడండి, ఇదైతే ఆవ నూనె అన్నమాట. ఈ ఆవ నూనె బాటిల్ అనేది 60 రూపీస్ అండి. ఆవ నూనెలో నొప్పులు తగ్గించే గుణం ఉంటుందండి. అలాగే ఆవ నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఈ ఫ్యాట్స్ అనేవి ఈ ఆవ నూనెలో ఉండడం వలన నొప్పులు ఉన్న చోట ఇన్ఫ్లమేషన్ తగ్గించి మంచి రిలాక్సేషన్ అయితే ఇస్తుందండి. నెక్స్ట్ ముద్ద కర్పూరం ఉంటుంది కదండి, మనం హారతి ఇచ్చుకుంటాం కదా దేవుడి దగ్గర, అదేనండి ముద్ద కర్పూరం. కానీ లేదంటే కర్పూరం ఏదైనా కూడా పర్వాలేదు, మంచి క్వాలిటీ ఉన్నదైతే తీసుకోవాలి. కర్పూరం వలన మజిల్స్ అన్నీ బాగా రిలాక్స్ అవుతాయండి. న్యాచురల్గా తగ్గినట్టు హాయిగా రిలాక్సేషన్ అయితే ఇస్తుంది. దీనిలో ఉన్న కెమికల్ వలన బ్లడ్ సప్లై బాగా అవుతుందంట. నొప్పులు తగ్గించడానికైతే కర్పూరం అయితే బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని వేరువేరుగా మనం ఉపయోగించలేము కాబట్టి ఆవ నూనెలో ఈ కర్పూరాన్ని కలిపి మనం ఒక బాటిల్కి అట్టె పెట్టుకుంటే పెయిన్స్ అనేవి వచ్చేటప్పుడు ఇది రాసుకోవడం వలన చాలా అంటే చాలా ఉపయోగం అయితే ఉంటుందండి. చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. పెయిన్స్ అనేవి అయితే బాగా తగ్గుతాయండి. నేనైతే చూపించాను కదా, ఆవ నూనె బాటిల్ అనేది అది 60 రూపీస్ అండి. ఆ నూనెలో నేను ఒక 10 గ్రామ్స్ ఉంటుందండి కర్పూరం అనేది అయితే యాడ్ చేశాను. స్టవ్ మీద పెట్టుకొని లైట్గా హీట్ అయితే సరిపోతుందండి. ఆయిల్ అనేది కొద్దిగా లైట్గా హీట్ అయ్యాక కర్పూరం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చ కన్నా కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది. ఆయిల్ అనేది అయితే మరగాల్సిన పని లేదు. చూడండి, కర్పూరం అయితే మంచిగా కరిగిపోయింది కదా. దీన్ని పూర్తిగా చల్లారనిచ్చాక బాటిల్లో అనేది మనం పెట్టుకుంటే మనకి నొప్పులు వచ్చేటప్పుడు రాసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందండి. నేను అదే బాటిల్లో అయితే ఆయిల్ అనేది స్టోర్ చేసుకుంటున్నాను. ఆ పైన సీల్ అనేది పూర్తిగా తీయలేదన్నమాట. ఎందుకంటే అది ఉండడం వలన ఆయిల్ అనేది ఎక్కువగా రాకుండా అయితే ఉంటుందని దాన్ని అలాగే ఉంచాను. నెక్స్ట్ ఇది కొంచెం రాసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అయితే వాడాల్సిన పని లేదు. నేను మీకు చూపిస్తాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా పూర్తిగా చల్లారాక బాటిల్లో ఈ విధంగా స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. చక్కగా దీన్ని పెయిన్స్ ఉండే చోట చక్కగా మసాజ్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి. దీన్నైతే మా మదర్ చాలా డేస్ నుండి వాడుతున్నారనమాట. చూడండి, నేను చెప్పినట్టుగా ఈ విధంగా కొద్దిగా ఆయిల్ తీసుకొని కొంచెం కొంచెంగా మనం ఈ విధంగా మసాజ్ చేసుకుంటే కనుక చాలా అయితే రిలీఫ్గా ఉంటుందండి. మనం వెంటనే నొప్పులు రాగానే పెయిన్ కిల్లర్స్ అనేవి వాడకుండా ఇలా హోమ్ రెమెడీతో ఉపశమనం పొందడం చాలా మంచిదన్నమాట. ఇది మిడిల్ ఏజ్ వాళ్ళైనా కూడా ఎక్కడైనా పెయిన్స్ అనిపిస్తే ఇది రాసుకొని చక్కగా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటే కనుక మనకి కొద్దిసేపటికే పెయిన్ అనేది రిలీఫ్ అవుతుందండి. చూడండి, ఇది క్లాక్ వైజ్ ఇంకా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ విధంగా లైట్గా ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఇలా స్మూత్గా చక్కగా ఇలా మసాజ్ చేసుకుంటే చాలా రిలీఫ్ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనివల్ల అయితే చాలా ఉపయోగం ఉంటుంది. మనకి ఫీట్ దగ్గర కానీ ఎక్కడైనా సరే జాయింట్ పెయిన్స్, చేతులు కానీ మెడ దగ్గర కానీ ఎక్కడైనా కూడా మీరు దీన్ని యూస్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా చక్కగా మసాజ్ చేసుకుంటే రిలీఫ్గా ఉంటుందండి. దీన్ని అయితే మా మదర్ అయితే వాడుతున్నారు. మనకు కూడా చాలా వరకు రిలీఫ్ ఇస్తుందండి. చూడండి, ఈ విధంగా బాటిల్లో స్టోర్ చేసుకొని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ముందు మనం హోమ్ రెమెడీతో దేన్నైనా తగ్గించుకోవడానికి చూడాలి. ఈ రెమెడీ అనేది మీకైతే చాలా బాగా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.